ప్రజాపక్షం యూట్యూబ్ ఛానల్ విజిఆర్ నారాగోని గారిని స్వాగతం పలుకుతుంది. సార్, ఆర్ కృష్ణ గారు గతంలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉండే దాన్ని రాజీనామా చేసిండు. ఇప్పుడేమో బీజేపీ ప్రభుత్వం తరపున రాజ్యసభకి ఎన్నికైండు. మరి ఇది ఎందుకు జరిగి ఉంటుంది? గల కారణాలను మీరు కృష్ణయ్య చెప్పండి గారు సార్. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినప్పుడే అందరూ ఊహించటం జరిగింది. ఏదో జరగబోతుంది, బీజేపీలో చేరబోతున్నాడు అని కూడా చాలామంది ఊహించటం జరిగింది. నేను కూడా ఆ విధంగానే ఒక వీడియోలో చెప్పటం జరిగింది. కాకపోతే ఏంటిది అని అంటే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత బీజేపీ ప్రభుత్వంలో అంటే కేంద్రంలో ఏదైనా కమిషన్కు చైర్మన్గా కానీ లేకపోతే ఇంకేదన్నా పార్టీలో ఏదైనా బలమైన నాయకునిగా ఏదన్నా ఒక పదవి పొందే అవకాశం ఉందా అనేది అట్లా ఆ విధంగా ఆలోచించారు. కానీ బీజేపీ తరపున మళ్ళీ రాజ్యసభకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచే ఎన్నికవుతాడని అయితే ఎవరు ఊహించలేదు. ఎందుకనంటే రాజ్యసభకు రాజీనామా చేసి మళ్ళీ రాజ్యసభకే ఎన్నిక కావటము అనేది కొద్దిగా అది అందరూ విచిత్రంగా అంటే ఊహించని పరిణామం. ఏదేమైనా ఇప్పుడు ఆర్ కృష్ణన్న అసలు ఏదైతే రాజ్యసభ సీటు అనేది నిజంగా ఒక గందరగోళమే. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆర్ కృష్ణన్న అని అంటే కృష్ణయ్య గారు అని అంటే బీసీ నాయకుడు, బీసీల హక్కుల కోసం అధికారాల కోసం పోరాటం చేస్తూ ఎన్నో సందర్భాల్లో మరి కృష్ణయ్య గారే చాలా సందర్భాల్లో మేము పార్టీ పెట్టబోతున్నాము, ఇప్పుడున్నటువంటి పార్టీలన్నీ కూడా మోసం చేసినాయి, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం లేదు, ఎంపీ టికెట్లు ఇవ్వటం లేదు, రిజర్వేషన్లు ఇవ్వటం లేదు, అదేవిధంగా ఏంటిది అని అంటే మంత్రి పదవులు లేవు, అన్యాయం చేస్తున్నాయి, స్కాలర్షిప్లు హాస్టళ్ళు లేవు, మేము బీసీల పక్షాన పోరాటం చేస్తున్నాము, బీసీల అవసరమైతే బీసీలు అంతా కలిపి పార్టీ పెడతాము అని సంవత్సరానికి ఒక 5-6 సార్లు స్టేట్మెంట్లు ఇచ్చి త్వరలో పార్టీ పెట్టబోతున్నాము, ఓడించబోతున్నాము, మొత్తం బీసీలకు న్యాయం చేయబోతున్నాము, బీసీల కోసమే మేము ఉద్యమిస్తాము అని ఈ పదాలన్నీ ఆర్ కృష్ణన్న గారు గత అనేక సంవత్సరాల నుంచి వినిపించడం జరిగింది. ఆ విధంగా ఆయన ఇచ్చినటువంటి వాయిసు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ద్వారా ప్రజలలో ఏంటిది అని అంటే ఆర్ కృష్ణయ్య గారు ఏదో ఒక రోజు బీసీలకంటూ ఒక పార్టీ పెట్టి బీసీల పక్షాన చాలామందిని మరి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబెట్టి ఈ పార్టీలను ఎదుర్కొంటాడు, ఈ పార్టీలను ఓడిస్తాడు, ఈ పార్టీలను ఓడించడం ద్వారానే ఈ రాష్ట్రంలో ఒక బీసీ పరిపాలన ఏర్పడుతుంది అని అట్లా నమ్మినటువంటి ప్రజలే లక్షలాదిగా, కోట్లాదిగా తయారయ్యారు. ఎందుకనంటే మరి బీసీలకు ఇప్పటి వరకు ఒక బలమైనటువంటి వాయిసు లేదు. ఇది బీసీ నాయకునిగా ఈయనే ఏదో ఒక రోజు చేయబోతాడు, దాన్ని నెరవేరుస్తాడు అని ఆశలు పెట్టుకొని ఇంకా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఇంకా ఎక్కువగానే ఉంది. అగ్రకుల పార్టీలు ఆర్ కృష్ణన్నను గౌరవించి ఒక ఎమ్మెల్యే టికెట్, ఒకసారి ఎంపీ టికెట్ లేదా ఇవ్వటానికి ముందుకు రావచ్చుగాక. కానీ ఆ విధంగా ఒక టికెట్, ఒక ఎమ్మెల్యే టికెట్ తనకంటూ తన ఒక్కని కోసమే ఆలోచించడం అనేది కాకుండా యావత్తు సమాజం, బీసీ సమాజము, బహుజన సమాజాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక పెద్ద లక్ష్యంతో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఉద్యమిస్తారని కూడా ఆ విధంగా చేయగలుగుతాడు అని కూడా చాలామంది నమ్మకంగా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి గౌరవించి ఒకసారి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరి ఉండొచ్చుగాక. అదేవిధంగా ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మళ్ళీ పోటీ చేయించడం జరిగింది. మరొకసారి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ తరఫున రాజ్యసభ టికెట్ ఇవ్వటం జరిగింది. అంటే నేను అనుకుంటాను ఇప్పటికే 4 పార్టీలు అయిపోయాయి. ఇక కొత్త పార్టీలు అంటూ ఏమీ లేవు. అంటే అన్నీ ఒక్కొక్క పార్టీ తరఫున, ఒక్కొక్క ప్రధాన పార్టీల తరఫున ఒక్కొక్కసారి ఎమ్మెల్యేగానో లేకపోతే రాజ్యసభ సభ్యునిగానో ఎన్నిక కావటము అనేది జరిగింది. ఆయన మీద గౌరవం కొద్దీ ఇస్తే అందరం సంతోషిస్తాం. కానీ కృష్ణన్న గారి లక్ష్యము పెద్దది. ఆయన ఒక పెద్ద లక్ష్యంతో బయలుదేరిండని ప్రజలంతా కూడా భావిస్తున్నారు. కాబట్టి ఆ లక్ష్యం ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే బీసీలు
అన్యాయానికి గురవుతున్నారు, అణచివేతకు గురవుతున్నారు. రాజకీయ రిజర్వేషన్లు లేవు. ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎంపీ టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. రోజు రోజుకు ఆ టికెట్ల సంఖ్య తగ్గిపోతుంది. బీఆర్ఎస్ తగ్గించి వేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా తగ్గించి వేసింది. అక్కడ వైఎస్ఆర్సీపీతో పోలిస్తే టీడీపీ, జనసేన పార్టీలలో బీసీలకు ఇచ్చినటువంటి టికెట్ల సంఖ్య తగ్గింది. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు బలంగా బీసీల పక్షాన నిలబడి అందరి ప్రయోజనాలను కాపాడే విధంగా బీసీ సంఘాలను, బీసీ ఉద్యమ నాయకులను, బహుజన నాయకులను అందరినీ కలుపుకొని ఒక బలమైన మార్పు కోసం పనిచేయాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో కేవలము ఆయా పార్టీలు ఇచ్చే ఒక రాజ్యసభ, ఒక ఎమ్మెల్యే టికెట్కు పరిమితం కావటం వల్ల కృష్ణన్న గారి లక్ష్యము ఏదైతే సాధించాలని అనుకున్నాడో ఇంతకాలము అనేక సందర్భాల్లో, అనేక మీటింగులలో బలంగా ఒక వాయిస్ వినిపించడం జరిగిందో దానికి ఇది భిన్నంగా ఉందేమోననేది మరి నేను అనుకుంటున్నాను. సరే ఏదేమైనా సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇంకా భవిష్యత్తులో బీజేపీ ద్వారా బీజేపీ రాజ్యసభ సీటు ద్వారా భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పులకు మరి ఇక్కడ తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికలలో ఏమైనా కృష్ణన్న గారిని ఉపయోగించుకుంటారా? లేకపోతే ఈయన యొక్క అవసరం ఉందని గ్రహించి ఎమ్మెల్యే టికెట్ ఏమైనా ఇవ్వటం జరిగిందా? ఏ కారణాలతోటి ఈ మార్పులన్నీ జరిగాయి అనేది ఇంకా భవిష్యత్తులో వేచి చూడాల్సిందే అనేది మరి నా అభిప్రాయం.